మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన కులాన్ని అంటగట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ మధ్య జరిగినటువంటి సంఘటన మీరందరూ కూడా చూశారు. సాయి కృష్ణ అనే వ్యక్తిని మిస్ అయ్యాడు అని చెప్పడం జరిగింది. దాన్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఒక నాయకుడు ఒక తప్పుడు ఫోటో చూపించి ఇతను ఇలా చనిపోయాడని చెప్పి ఫోటో చూపించాడు. ఆ చనిపోయిన వ్యక్తి అతని చేత చనిపోయిన వ్యక్తి ఆ ఫోటో నవీన్ రెడ్డి అని అతను. అంటే అతని మీద కేసులు నమోదైంది. నవీన్ రెడ్డి ఫోటో చూడండి, ఇది ఒక ఫోటో. ఇతను నవీన్ రెడ్డి అని అతను. ఈ ఫోటో చూపించి మన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇతను చనిపోయింది, ఇతను సాయి కృష్ణ అని చెప్పారు. ఇతను నవీన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సాయి కృష్ణ వచ్చి పరామర్శించాడు. ఓకే, మిస్ అయ్యాడు, పరామర్శించాడు, బాగానే ఉంది. ఈ నవీన్ రెడ్డి అని చెప్పినప్పుడు నవీన్ రెడ్డి దగ్గర ఎందుకు పరామర్శించలేదు అని అడుగుతా ఉన్నా. ఆయన రెడ్డే కదా, మరి రెడ్డి మీరు రెడ్డి కదా, ఎందుకు పరామర్శించలేదు? ఇది కరెక్టా? మాట్లాడికి కళ్యాణ్ గారు రాలేదు, కాపు చనిపోయిన అతను కాపు పట్టించుకోలేదని అంటున్నారు. అది చనిపోయాడో లేదో నిర్ధారణ లేదు. మరి దాని వెంటనే సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అధికారులను పిలిచి వెంటనే సిట్ వేశారు. ఆ సిట్లో నిజ నిర్ధారణ చేస్తాయి. సీఎం గారు కూడా వాళ్ళ ఫ్యామిలీని పిలిపించుకొని మాట్లాడారు. మీకు సరైన న్యాయం చేస్తామని చెప్పారు. అతను ఎంతటి రౌడీ షీట్ అయినా కానీ మేమందరం కూడా హ్యూమన్ రైట్స్ ప్రకారం లాకప్ డెత్కి ఎవరు కూడా అంగీకరించారు. దాన్ని నిజాలు తేలనియండి. అప్పుడు ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. ఏది జరిగినా కళ్యాణ్ గారి మీద మాట్లాడటం ఏంటండి? కులాన్ని ఆపాదించడం అంటే కాపు కులం మొన్న ఎలక్షన్స్లో 90% 100% పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు. దాన్ని ఎట్లా కొట్ట కళ్యాణ్ గారి కూటమి నుంచి బయటకు వచ్చేటట్లేరు. కాబట్టి కాపుల్ని డివైడ్ చేయాలంటే మాట్లాడితే కాపులు ఉన్నటువంటి వైఎస్ఆర్పీ నాయకుల చేత కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చిన మాట్లాడించడం, రెచ్చగొట్టడం, ఏదో చేయడం మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఎలక్షన్ ముందుల జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాడు? పేదవాళ్ళకి పెత్తందారులకి మధ్యన పోటీ అన్నాడు. అంటే నేను సరే కోనసీమ ఉత్తరాంధ్ర తీసేయండి, రాయలసీమలో నేను అడుగుతా ఉన్నా, రాయలసీమలో పెత్తనం చేసేది ఎవరండి? మీరు చెప్పండి. రెడ్లు. అంటే అది ఎవరు చెప్పిన మాట అయినా రెడ్లే. అంటే రెడ్లకి పెత్తందారులు రెడ్లు, పేదవాళ్ళు మిగతా కులవాళ్ళు, పేద కుటుంబం వాళ్ళు. అంటే నువ్వు రెడ్ల మీద పెత్తందారుల మీద నువ్వు పోటీ చేయమని చెప్పి అన్నావు కదా. అంటే నువ్వు రెడ్లని నువ్వు దూరం పెట్టినట్టే కదా. అంటే రెడ్లని అంటే రెడ్ల మీద నీ ఉద్దేశం ఏంటి అది చెప్పండి ఫస్ట్. పెత్తందారులు అక్కడ రాయలసీమలో పెత్తందారులు రెడ్లు, అది జగన్ మీద సత్యం. పెత్తందారులకి పేదవాళ్ళకి మధ్య పోటీ అంటే నువ్వు ఏమని రెచ్చగొడుతున్నావు? రెడ్ల మీద నువ్వే రెచ్చగొట్టావు. రెడ్ల మీద నువ్వే రెచ్చగొట్టావు. అంటే రెడ్ల మీద నీ ఒపీనియన్ ఏదో చెప్పాలి. నేను ఈ ప్రెస్ ముందు నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా
కులాలు మతాలు తీసుకొచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం మంచి పద్ధతి కాదు. నేను ఏదైతే మంచిగా నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు సీఎంగా ఎట్లా అయ్యారండి మీరు? ఒక కులంతో అయ్యారా? అట్లానే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారంటే అన్ని కులాలతో అయ్యారు. చంద్రబాబు గారు సీఎం గారు అంటే అన్ని కులాలు ఓట్లేస్తే అయ్యారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని కులాలు కావాలని అంటున్నారు. అన్ని కులాలు కావాలని అంటున్నారు. అంటే కాపులు అంటే నాకు ఇష్టం లేదనే ఆయనకి. బేసిక్గా బ్యాక్గ్రౌండ్ కాపులు, దానికి ఎవరు కాదనరు. అంటే కాపుల్ని దూరం చేయాలనుకుంటున్నారు, ఎవరి వల్ల కాదు. పవన్ కళ్యాణ్ అంటే అందరికీ కాపులకు మనసులో ఉంది, దాన్ని చెదరగొట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే జనసేన నాయకులు కోరుకుంటా ఉన్నా, మన నాయకుడి గురించి కావాలని ప్రచారం చేసి దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం అందరం పోరాడదాం. ఈ ఎవరైతే మన నాయకుడి గురించి మాట్లాడుతున్నారో వాళ్ళ మీద మనం పోరాడదాం. మీ వెనకైతే నేనుంటా. మనం అందరం కలిసి మన నాయకుడి విషయం ఎవరు ఏం మాట్లాడినా కానీ ఊరుకునే సమస్య లేదు. మరి ఈ విషయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి అనేవాడు జనసేన ఉన్నటువంటి కార్యకర్తలకి వెనకిత్తు ఉంటాడని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియదు, ఈ పత్రికా ముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రకమైన ప్రచారాలు, దొంగ ఫోటోలు చూపించి దొంగ చేయటం మంచి పద్ధతి కాదు. న్యాయంగా చేసుకోండి, న్యాయంగా పోండి. ప్రజలు ఎవరిని అంగీకరిస్తారో వాళ్ళు గెలుచుకోండి. కానీ ఇట్లాంటి మోసపూరిత రాజకీయాలు మటుకు చేయొద్దని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే సాయి కృష్ణ మిస్ అయ్యి ఇన్ని రోజులు అవుతుందా? ఇంకా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఆచూకీ కనుగొనడంలో ఫెయిల్ అయ్యారని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు అదే సాయి కృష్ణకి స్టార్టింగ్లోనే కళ్యాణ్ గారు పోయి ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? బీసీల చేత ప్రెస్ మీట్ పెట్టి, ఆయన కాపు కులం కదా, అతని మీద రౌడీ షీట్ ఉన్నా మరి కళ్యాణ్ గారు పోయారు అంటే కులాన్ని ఆపాదిస్తారు. అప్పుడు ఆయన పాలేదు కాబట్టి ఇప్పుడు కులం కదా, ఆయన కులం ఏదని కూడా పాలేదు అన్నారు. అంటే ఎటుదైనా పోయినా ఒక రకంగా ఇట్లా చేస్తారు, పావుపోయినట్టు చేస్తారు. ఇది వాళ్ళు కావాలని కళ్యాణ్ గారి మీద కక్షపూరితంగా రాజకీయం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మేమందరం కూడా జనసైనికులు అందరం కూడా మేము ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారిని, పేర్ని నాని గారు వీళ్ళందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు, ఆత్మీయ కలయిక అంటున్నారు కాపులని. వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు. అంటే ఏంటి, వైసీపీకి కాపుల్ని దగ్గర చేసేందుకే ఈ మీటింగ్ అని మీరు అనుకుంటారా? ఇప్పుడు కాపు సోదరులు అందరూ కూడా కళ్యాణ్ గారిని ఓన్ చేసుకున్నారు. దానికి ఈ నాయకులు ఏదో మీటింగ్లు పెట్టి మేము ఇది చేసినట్టు నమ్మే పరిస్థితి లేదు. అయితే కాపులు లేరు, ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి, ఇప్పుడు అదే మిస్సింగ్ అయిన వ్యక్తి కాపు, అభియోగం చేసినటువంటి సిఐ కాపు. మరి ఎవరి గురించి మనం మాట్లాడాలండి? ఇప్పుడు మీరు కులం ఎందుకండి? ఇప్పుడు ఆ ప్లేస్లో ఎవరున్నా కానీ తప్పు జరిగినా తప్పు చేసినా కులాన్ని అసలు ఎందుకు తీసుకొస్తున్నారండి? నాకు అర్థం కాలేదు. ఒక కులంతో రాజకీయం చేస్తున్నారా ఈరోజు? గతంలో ఎవరైనా చేశారా కులంతో రాజకీయాలు? ఏమి రాజకీయాలండి? కులం కొడు పెడుతుందంటండి. కులం కోసం కాదండి ఇది. ఒక కులం, ఒక నాయకుడు ఎదగాలంటే అన్ని కులాలు కావాలి. కాకపోతే బేసిక్గా ఆయన కులం అనేది వెనక్కి ఉంటుంది, ఆయనకు మనసులో ఉంటుంది మన కులవాన్ని. ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు. కానీ ఇది కరెక్ట్ కాదు. కావాలని కులాన్ని రెచ్చగొట్టడం, కులాన్ని లాగటం అసలు ఏ పని అండి? చనిపోయిన వ్యక్తి దాని మీద కులం ఏందండి? అది గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలా? గవర్నమెంట్ విల్ టేక్ యాక్షన్. సిట్ చేశారు, దాని మీద యాక్షన్ తీసుకుంటారు. ఇదేంది దొంగ ఫోటోలు చూపించి ఇటు చనిపోయారు అని చెప్పారు. అది చనిపోయిన వ్యక్తి కూడా చంపిన వ్యక్తిని తీసుకొచ్చి ఫోటో చూపించడం ఏందండి? ఇది. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు.